హిల్ట్ అని అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది జియో నంబర్ 27 ద్వారా. దీని ద్వారా ఏంటంటే ఇండస్ట్రియల్ ల్యాండ్లను మొత్తం కన్వర్ట్ చేసి ఫ్రీ జోన్గా అంటే మల్టీ యూజ్ జోన్గా చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. దీనికి ఎందుకయ్యా ఇది చేస్తుండ్రు అని అడిగితే ఇక్కడ ఉన్న పరిశ్రమలను తరలించి కాలుష్య నివారణకు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇంకో విధంగా చూసుకుంటే మనకేం కనిపిస్తుందంటే ఇది ఒక 5 లక్షల కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపినరు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ ఎందుకు క్రియేట్ చేసిండ్రు, మనకి ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశం దొరుకుతుంది, అదేవిధంగా ట్యాక్సెస్ రూపంలో గవర్నమెంట్కి ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి జంట నగరాలకు కొంచెం దూరంలో వీటిని అభివృద్ధి చేసి అతి తక్కువ ధరకు అంటే నామినల్ రేట్స్కే ప్రభుత్వానికి అంటే పరిశ్రమలకు ఇచ్చిన సందర్భం మనం చూసినాం. ఇప్పుడు అటువంటి భూములని ఇవాళ అంటే ఇండస్ట్రీ యజమానులకు కట్టబెట్టాలనేది చూస్తున్నాం. మా యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రాబ్లమ్స్ మీ ముందు ఇది ఏ విధంగా హిట్ చేస్తుందో ఒకసారి మీరు చూడాలా, ఆలోచించాలని చెప్తున్నాం. మేము పదే ముఖ్యమంత్రి గారిని, మాకు ఇన్ఛార్జ్ మంత్రి గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని ఒకటి అడుగుతున్నాం. అయ్యా మా దగ్గర 2 లైబ్రరీలకు ఫండ్ ఉంది, లైబ్రరీలు కట్టాలి అని చెప్తే భూమి లేదు కదా అని కలెక్టర్ గారు సమాధానం ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ మౌలాలిలో యూపీహెచ్సి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టుకుందామంటే భూమి లేదని సమాధానం ఇస్తారు. ఒక ప్లే గ్రౌండ్ నిర్మించుకోవాలనుకుంటే మా మొత్తం మల్కాజ్గిరి ఇక్కడ దిక్కున్న 6 డివిజన్లకు ఈ సర్కిల్కి ఒక్కటి గ్రౌండ్ లేకపోవడం మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాం. మౌలాలిలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు వాళ్ళు ప్రతిసారి ఒక కోరిక కోరుతారు, అయ్యా మాకు ఇవాళ మాకు ఒక శ్మశాన వాటిక, మాకు ఒక కబ్రస్థాన్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళ కోసం జాగన్ గవర్నమెంట్కి పోయి రిక్వెస్ట్ చేస్తే జాగేడు ఉందండి అంటారు. మరి ఇక్కడ అప్పనంగా కట్టబెట్టిన ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియా ఇండస్ట్రియలిస్టులకు ఎందుకు ఇస్తున్నారు? మీరు మల్కాజ్గిరి ప్రజల కోసం అవసరార్థం సగం జాగని వాళ్ళకి ఇవ్వండి, ఇస్తా అనుకుంటే సగం జాగని మాకు అప్పచెప్పి ఇవాళ ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాల్సిందిగా ఇక్కడ మీ అందరినీ కోరుతూ ఈ యొక్క హిల్టుని ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.